అడుగుతున్నారో ఇది సర్వే నెంబర్ 470/12. ఇది ఎప్పటికీ కూడా ప్రభుత్వ భూమిగానే ఈ రికార్డుల్లో ఉంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఏ ప్రభుత్వ భూమిలో కన్స్ట్రక్షన్ కట్టడానికి లేదు, కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వడానికి లేదు. ఒకవేళ రేపొద్దున ఈస్ట్ గోదావరి అక్కడ రామాలయానికి ఎన్ఓసి లేదు అంటే మున్సిపల్ కమిషనర్ ఎన్ఓసి, కలెక్టర్ ఎన్ఓసి ఉండాలి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం. ఎవరన్నా పూజా మందిరం కట్టుకోవాలంటే అది ప్రేయర్ కావచ్చు, నమాజ్ కావచ్చు, లేకపోతే హిందూ టెంపుల్ కావచ్చు, ఖచ్చితంగా ఉండాలి అని ఎప్పుడో సుప్రీంకోర్టు ఆర్డర్ ఉందటండి. ఆ ఆర్డర్ పట్టుకునేడు హైకోర్టులో వేసాడు పిటిషన్ వేసి సరే మీరు ఆ పర్మిషన్లు అనేది తెచ్చుకుని కట్టండి అని చెప్పి హైకోర్టు వారు స్టే ఇచ్చారట. స్టే ఇస్తే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, అక్కడ ఉన్న రామాలయ కమిటీ కలెక్టర్ గారి దగ్గరికి, కమిషనర్ గారి దగ్గరికి వెళ్తారు, ఎన్ఓసికి అప్లై చేసుకుంటారు. ఎన్ఓసి తెచ్చుకుని ఒకవేళ ఎన్ఓసి వస్తే వచ్చి కట్టుకుంటారు. కానీ వీడు ఏం చేస్తున్నాడంటే కలెక్టర్ని, మున్సిపల్ కమిషనర్ని బెదిరిస్తున్నాడు. ఎలాగా? ప్రభుత్వ స్థలంలో కట్టడానికి ఎన్ఓసి ఇవ్వడానికి లేదు, ఒకవేళ ఇస్తే కలెక్టర్ కానీ కమిషనర్ కానీ సుప్రీంకోర్టుకు లాగుతాను మిమ్మల్ని అని వాళ్ళని థ్రెటన్ చేస్తున్నాడు. ఎక్కడిది ధైర్యం? ప్రభుత్వ అధికారులు వాళ్ళ ఉద్యోగాలు ఏంటి, వాళ్ళ లిమిట్స్ ఏంటి వాళ్ళకి తెలీదా? దేనికి ఎన్ఓసి ఇవ్వాలో దేనికి ఎన్ఓసి ఇవ్వకూడదు వాళ్ళకి తెలీదా? ఒక హిందూ టెంపుల్, ఆ టెంపుల్ ప్లేస్లో మరొక రినోవేషన్ చేసి కొత్త టెంపుల్ వాళ్ళు కట్టుకుంటానంటే మరి వీడు ఎంత ఎలా చేస్తున్నాడంటే మరి నిజంగా హిందూ సోదరులందరికీ ఏమనిపిస్తుంది? అరే మొత్తం అందరూ వీళ్ళు ఎలా ఉన్నారేమో, ఎస్సీలు అందరూ ఎలా ఉన్నారేమో, లేకపోతే క్రిస్టియన్స్ అందరూ ఆ హిందూ టెంపుల్ని అడ్డుకోవడానికి ఇలా రౌడీజం చేస్తున్నారేమో అని మొత్తం కమ్యూనిటీకి అంతా చెడ్డ పేరు కదా ఇది. ఎగ్జాంపుల్కి ఇప్పుడు మా ఊరోడు ఉత్తరగంజ్ మాది, ఏదో ఊరు వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఏదైనా గొడవ పెట్టేసుకుని నేను ఉత్తరగంజ్ చూడరా మీ సంగతి వెళ్తానని ఎవరన్నా పొడిచేసి వచ్చాడు అనుకోండి, ఏమంటారు అక్కడ వాళ్ళు అందరూని? మొత్తం చెడ్డ పేరు అంతా ఉత్తరగంజ్కి వస్తుంది కదా. ఇప్పుడు అలాగే ఇటు జై భీమ్ అని చెప్పి నేను దళిత క్రైస్తవుల తరపున చేస్తున్నానని చెప్పి అక్కడ హిందువులను ఎలా రెచ్చగొడేస్తుంటే మరి హిందువుల కోపం ఆటోమేటిక్గా మొత్తం కమ్యూనిటీ మీదకి వస్తుంది కదా. ఇది రెండు వర్గాల మధ్యలో ఒక భయంకరమైన విద్వేషంగా మారే ప్రమాదం ఉంది కదా. కలెక్టర్ని, నేను తోపుని, నేను తురుంకాన్ని, నేను పెద్ద డిప్యూటీ స్పీకర్ని ఎన్ఓసి అడగడానికి ప్రయత్నం చేశారనుకోండి, కలెక్టర్ సుప్రీంకోర్టు ముందుకు వెళ్ళి చేతులు కట్టుకొని కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో ఉంచవలసి వస్తుంది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ని, ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్, నేను గతంలో నేను జడ్జిని చెప్పుకుంటాడు, జస్ట్ మున్సిపల్ మేజిస్ట్రేట్ అంటే ఒక మండలానికి ఉన్న ఒక కోర్టుకి జడ్జిగా చేశాడు. అయితే పీకేశారండి. అందుకే ఆడిడు అన్న ఒకవేళ ఇటు జడ్జిగా ఉండుంటే కనుక నేను గౌరవిద్దును. ఆ పీకేసిన తహసీల్దార్ వచ్చి ఒక జిల్లా కలెక్టర్ని అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ని నేను తోపుని తురునని కానీ నువ్వు కనుక ఇస్తే నిన్ను తీసుకెళ్ళి నేను సుప్రీంకోర్టు ముందు చేతులు కట్టి నిలబెడతానని బెదిరిస్తున్నాడు. వీడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎక్కడిదండి ఇంత ధైర్యం? ఏం చూసుకుని? ఎవరున్నారో వీళ్ళు వెనకాతలా? ఎవరు రెచ్చగొడుతున్నారు ఇలాగా? ఈడు రెచ్చగొడితే వీడితో పోద్దా ఇది? తుబ్లార్ గారు మీకే కలెక్టరు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో వెళ్ళి నుంచోవాల్సి వస్తుంది. ఆల్రెడీ కలెక్టర్ ఎన్ఓసి ఇవ్వడానికి లేదు, మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ ఇవ్వడానికి లేదని ఆల్రెడీ మున్సిపల్ కమిషనర్కి కలెక్టర్కి రిప్రజెంటేషన్స్ కూడా వెళ్ళిపోయినాయి. ఒకవేళ కలెక్టర్ ఎన్ఓసి ఇస్తే రిప్రజెంటేషన్ ఇప్పించాడంటే కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి ఏమని, అక్కడ రామాలయానికి మీరు పర్మిషన్ ఇవ్వద్దు అని, పర్మిషన్ ఇవ్వద్దని రిప్రజెంట్ అంటే రామాలయాన్ని కట్టడాన్ని డైరెక్ట్గా నేను అడ్డుకుంటున్నాను అని చెప్తున్నాడు. వీడు ఎవరు చెప్తే చేస్తున్నాడు? జగన్ గారు చెప్తేనా? వీడి పని ఏంటి? వీడిది ఏ ఊరు? ఎక్కడో విజయవాడ. వీడికి అసలు ఉండి నియోజకవర్గం వీడికి ఏంటి పని? ఆకు వీడితో వీడికి ఏంటి పని? ఏదో విధంగా రెచ్చగొట్టాలి. దళితుల ముసుగులోనో క్రిస్టియన్స్ ముసుగులోనో అవతలోని గిల్లేస్తే, అవతలోడికి ఏదైనా కోపం వచ్చి చేస్తే వెంటనే ఇదిగో చూసారా దళితులారా, క్రైస్తవులారా, మీరు కూటమి ప్రభుత్వాలు ఇలా దెబ్బ, ఇందుకే వాళ్ళ కేసులు పడ్డానికి, వాళ్ళు ఇబ్బంది పడ్డానికి కారణం వీడు. కానీ వీడు ఏం చెప్తాడు? కూటమి ప్రభుత్వాలు మీరు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ఇగో జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. కేవలం ఓట్ల కోసం అక్కడ ఉన్న ప్రజల్ని వాళ్ళ జీవితాలు రిస్క్లో పెట్టేస్తున్నారండి వీళ్ళు. కలెక్టర్ ఎన్ఓసి సుప్రీంకోర్టులో రేపొద్దున ఛాలెంజ్ చేయడానికి ఆ లోకల్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు వేస్తాం, న్యాయస్థానంలో పోరాటం చేస్తాం. అక్కడ గొంతెన్నమ్మ గుడి మాత్రమే కట్టాలి అనేది లోకల్ ప్రజల యొక్క ఆలోచన. లోకల్ ప్రజల ఆలోచన అయితే లోకల్ ప్రజలు చెప్పాలి కదా, నువ్వెందుకు చెప్తున్నారో నాన్ లోకల్ గడివి.
లోకల్ ప్రజలే చెప్పుండ్రు. మన లోకల్ ప్రజలు ఆల్రెడీ మాట్లాడారు. ఎవడో పనికిమాలలో వచ్చి మమ్మల్ని రెచ్చగొడితే మేము మా వాళ్ళు ఇలాగ ఇబ్బంది పడ్డారండి, మాకు ఆ ఉద్దేశం లేదు, రఘురామరాజు గారితోనే అక్కడ ఉన్న రామాలయం ఆ కమిటీతో మేము కాంప్రమైజ్ అవుతామని లోకల్లో ఉన్న దళిత నాయకులు చెప్పారు కదా. నీ వెనకాతలు ఏ లోకల్లో ఉన్నాడు ఇప్పుడు? ఒకవేళ నిజంగా లోకల్లో ఎవరన్నా ఉంటే నువ్వు పక్కన కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టాలి కదా. ఆకివీడు ఉండి నియోజకవర్గాల్లో ఉన్న క్రైస్తవులకి దళితులకి చెప్తున్నాను, ఈ పకోడీ గారు చేసే పనికి మాకు సంబంధం లేదని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. లేదంటే ఈడు మీ అందరి మీదకి ముప్పు తీసుకొస్తాడు, మీ అందరినీ ఇబ్బంది పెడతాడు. ఎందుకంటే ఈ రోజున రామాలయానికి ఎన్ఓసి అడుగుతున్నారంటే, రామాలయానికి ఎన్ఓసి లేదు కాబట్టి నేను ఆపుతాను అన్నాడంటే, ఎన్ని చర్చలకు ఉన్నాయి ఎన్ఓసీలు? ఎన్ని చర్చలకు పర్మిషన్లు ఉన్నాయి? మొన్నే 113 చర్చలకి ఆయన రఘురామరాజు గారు నోటీసులు పంపించారన్నారు. పంపించారన్నప్పుడు అదే నోటీసులు మళ్ళీ వెనక్కి తీసుకున్నారని కూడా అన్నారు. ఊరికే నోటీసులు ఎందుకు వెనక్కి తీసుకుంటారు? ప్రభుత్వం ఎంతో కొంత కన్సర్న్ చూపిస్తుంది కదా. ప్రభుత్వం ఎంతో కొంత కన్సర్న్ చూపించి వెనక్కి తీసుకుంటున్నప్పుడు ఇలాంటి పకోడీగాళ్ళు వెళ్ళి రెచ్చగొడితే, మళ్ళీ చెప్తున్నాను, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం మీద తీర్పు ఇచ్చింది డైరెక్ట్గా సుప్రీంకోర్టు కాదు, బీజేపీ కాదు, లేకపోతే మరొక కూటమి గవర్నమెంట్ కాదు. ఒక పనికిమాలినోడు అతను పాస్టర్ ముసుగులో ఉండి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆ కేసు అవ్వట్లేదని సుప్రీంకోర్టు దాకా వెళ్ళాడు. సరే 1950లో ఆర్డర్ ఉందిరా బాబు, నువ్వు పాస్టర్ కదా, నీకు కుదరదని చెప్పారండి. అంటే ఇప్పుడు ఈ రోజున దళితులు మతం మారితే వాళ్ళ కులం మారాలి, వాళ్ళ రిజర్వేషన్ పోవాలి, ఎస్సీ ఎస్టీ కేసు లేదని ఇంత అడావుడి జరుగుతుంది. ఎందుకనుకుంటున్నారు? కారణం మనలో ఉన్న ఒక పనికిమాలినోడు. ఇప్పుడు ఈ రోజున అక్కడ ఆ ఉండి నియోజకవర్గంలో అన్ని చర్చలకి మీకు పర్మిషన్ ఉందా లేదని మళ్ళీ నోటీసుల్లో ఒకవేళ వచ్చాయనుకోండి, దానికి కారణం ఈడు. మీరు జాగ్రత్తగా గమనించండి. మీకు మీ చర్చలకు నోటీసులు ఇప్పించి మీ చర్చలను ఇబ్బందులు పడేసి అప్పుడు మళ్ళీ ఇక మీరు బాగుండాలంటే మీరు జగన్ గారు కోటేయండి, వైసీపీ కోటేయండి, రేపు మేము గెలిస్తే మిమ్మల్ని కాపాడుతామని మిమ్మల్ని మీ లైఫ్ని రిస్క్లో పెట్టడానికి తయారవుతున్నారు వీళ్ళు. ఆలోచన ప్రకారం అధికారులు కూడా నిలబడాలి. బికాస్ ఇట్ ఈస్ అ డెమోక్రటిక్ కంట్రీ, పీపుల్స్ విష్ షుడ్ బి రెస్పెక్టెడ్. ఇది మీరు మైండ్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఎట్రా జయప్రదలా ఎట్టెట్ట అన్నవేంట్రా? ఈ సేమ్ జయప్రదలా యాక్ట్ చేస్తున్నావు. లేదు రామాలయం కడతాను, లేకపోతే నేను ఇంకో చర్చి కడతాను, లేకపోతే పడేస్తాను, రాష్ట్రం మొత్తం అల్లకొల్లను సృష్టించండి, అది మీ కూటమి. మా వరకు లోకల్ ప్రజలు అక్కడ అది నిజంగానే అధికారుల రిపోర్ట్లో రామాలయమే అని వచ్చిందనుకోండి, రామాలయం కట్టుకోండి, మేమే అబ్జెక్షన్ చేయం కదా, మాకేంటి అవసరం? మేము ఉంటాం అక్కడ వెళ్ళి, మీరు ఉంటారు అక్కడ వెళ్ళి, ఎవరూ ఉండం. అక్కడ ఉండేది లోకల్ ప్రజలు, దీపం పెట్టాల్సింది లోకల్ ప్రజలు, అక్కడ పూజలు చేయాల్సింది లోకల్ వాళ్ళు, మీరు నేను ఉండం కదా. సో అధికారులు నిజాయితీగా నిష్పక్షపాతంగా కోర్టు మానిటర్డ్ ఎంక్వైరీ ద్వారా ఇక్కడ ఏముంది అనేది ప్రజలు నిర్ణయం చేసుకున్న తర్వాత కట్టాలి తప్ప రఘురామకృష్ణరాజు గారు ఒక కండవా వేసుకొని జై భీమ్ అన్నంత మాత్రాన అక్కడ జై భీమ్ అవ్వదు, జై శ్రీరామ్ అన్నంత మాత్రాన అక్కడ జై శ్రీరామ్ అవ్వదు. అక్కడ మీరు మతాలని కులాలని రెచ్చగొట్టే సంస్థ వ్యవస్థను పక్కన పడేసి నిజాయితీగా అక్కడ ఏం గుడి ఉంది అనేది అధికారులు లోకల్ ప్రజలు తేల్చుకుంటారు. మీరు కొంతకాలం రాజకీయాల్ని ఇదిగా రఘురామరాజు గారి సమస్య కాదు, ఇది ఆల్రెడీ స్టేట్ అంతా హిందువులందరికీ స్ప్రెడ్ అయింది. అది మన రామాలయం అట. ఇప్పుడు చాలా గ్రామాల్లో రామాలయాలు చాలా శిథిలావస్థలో ఉన్నాయి. ఆ రామాలయాలు బాగు చేయడానికి అక్కడ ఉన్న కమిటీలు ఫండ్ రైజింగ్కి చాలామంది తిరుగుతున్నారు కూడా. కానీ అక్కడ జరిగింది ఆకివీడు రామాలయం దగ్గర ఒక్క రోజులో ₹1 ఎలా కలెక్ట్ అయింది? ఆ ఒక్క పాయింట్లు మీరు అర్థం చేసుకోవాలి. రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ అక్కడ రామాలయాన్ని కనెక్ట్ అయ్యారు. ఏంటి ఆ రామాలయాన్ని అంత శిథిలావస్థలోకి వెళ్ళడం ఏంటి, అంత అలాగా మురికిలా తయారు చేయటం ఏంటి, మళ్ళీ ఆ తర్వాత అది క్లీన్ చేస్తే గొంతెలం కూడా అంటం ఏంటి అని హిందువులకి ఆల్రెడీ డౌట్ వచ్చింది. అయితే అక్కడ ఉన్న హిందూ నాయకుల మీద కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే ఏంటి ఇన్ని సంవత్సరాల నుంచి అంత మురుగు పట్టేసినా ఎందుకు వీళ్ళు చూడలేదు, ఎందుకు వీళ్ళు పట్టించుకోలేదని హిందూ నాయకుల మీద డౌట్ వచ్చింది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న దళితుల మీద వాళ్ళకి సంబంధం లేదు కదా, వాళ్ళు ఎందుకు అడ్డుపడుతున్నారు అనే బాధ కూడా వచ్చింది. ఆ క్రమంలోనే ₹1 రేట్ చేశారు. ఆ ₹1 కట్టుకుంటారంటున్నారు. వీడికి ఎందుకు ఆకివీడు నుంచి పక్కకు జరిపి ఈ ప్రెస్ మీట్లు పెట్టడం ఇవన్నీ పట్టడం మానేస్తే కొంత ఉద్రిక్తలు తగ్గుతాయి. లేదు అనుకోండి మీరు అక్కడ కట్టాలి ఆందోళనతో వెళ్ళి నా దగ్గర డబ్బులు ఉన్నాయి, బుల్డోజర్తో నేను పడేస్తాను, నేను ఇష్టం వచ్చింది కడతాను, నాకు ఆల్రెడీ ₹1 వసూలైంది, లేకపోతే ఇంకో ₹1 నేనే ఖర్చు పెడతాను అన్నాను అనుకోండి, రేపొద్దున లీగల్గా జరగాల్సింది జరుగుతుంది, లోకల్ ప్రజలతో గొడవలు వస్తాయి, ఇది రాష్ట్ర వ్యాప్త ఉద్యమం. లోకల్ ప్రజలతో గొడవలు వస్తాయని రెచ్చగొడుతున్నాడు. అలాగే రెచ్చగొట్టే 56 మందిని జైలుకి పంపించాడు వీడు. వీళ్ళందరూ కలిసి అలా రెచ్చగొట్టి 56 మందిని జైలుకి వీడు కనీసం వెళ్ళాడా జైలుకి? ఆ 56 మందిని వీళ్ళు రెచ్చగొట్టిన దానివల్ల పాపం ఇబ్బంది పట్టి 56 మందిని పరామర్శించాడా? ఇప్పుడు మళ్ళీ రెచ్చగొడుతున్నాడు, గొడవలు జరుగుతాయి.
అంటే మళ్ళీ వీళ్ళు కొంతమంది కిరాయిగాలను పెట్టి గొడవ చేసి అక్కడ ఉన్న ఆకువీళ్ళలో ఉన్న దళితుల్ని మళ్ళీ కేసులు ఇరికించేస్తారు. కేసులు ఇరికించేసి అది కూటమి ప్రభుత్వం మీ మీద కేసులు పెట్టించింది కాబట్టి మీరు రేపు 29 ఎలక్షన్లో మాకు ఓటు వేయండి అని ఓట్లు అడుక్కుంటారు. అవుతుంది. అప్పుడు మీరో మేమో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అని లోకల్ ప్రజలు అంటున్నారు. మీరో మేమో చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుందట. అంటే ఏంటి, హిందువులు క్రిస్టియన్సోనా, లేకపోతే హిందువులు దళితులనా? ఏడ్రో వద్దని అర్థం ఏంటి? మీరో మేమో చూసుకుందాం అంటే వీడు ఒక అంటే అతి గొప్ప జ్యుడిషియరీ వ్యవస్థ నుంచి వచ్చినోడు వీడు రోడ్ల మీద అలగాగా లేకపోతే ఎక్కడ పడితే అక్కడ తాగిపడిపోయి వచ్చినోడు కాదు. ఇలాంటోడు అలా మాట్లాడొచ్చు అంటే నువ్వు నేను చూసుకుందాం. ఇది మతాల గురించి మాట్లాడేటప్పుడు మళ్ళీ ఎంత సెన్సిటివ్ ఇష్యూ అండి ఇది. అంటే ఇంటెన్షనల్గా హిందువులను రెచ్చగొట్టమని వీడికి టాస్క్ ఇచ్చారు ఎవరో. ఒరే జాడా, నువ్వు వెళ్ళి హిందువులను రెచ్చగొట్టే, ఆ హిందువులందరూ ఒకవేళ కోపోద్రిక్తులయ్యి అక్కడ ఆకువీళ్ళు ఏదైనా ఘర్షణ జరిగితే అది దళితుల మీద దాడిగా మనం చూపిద్దాం, రాష్ట్రంలో ఉన్న దళితులందరినీ రెచ్చగొడదాం. లేదా ఒకవేళ దళితుల అవతల మీద ఏమైనా చేస్తే ఆ దళితులు ఎలాగ కేసులు ఇరుక్కుని మళ్ళీ జైలుకి పోతారు. అప్పుడు ఇదిగో దళితులను అరెస్ట్ చేయించిన కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ ఆ యాంగిల్లో కూటమిని బదనాం చేద్దాం అనే టాస్క్ ఇచ్చారని అనిపించట్లేదండి.